అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా సంపాదించిన డబ్బు వైసీపీకి దండిగా ఉంది. ఎన్నికల్లో మంచి నీళ్లలా ఖర్చు పెడుతోంది. కానీ అభ్యర్థులకు పంపించిన కరెన్సీ కట్టల్ని ఖర్చు చేయకుండా వారు వెనకేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రచారంలో పాల్గొంటున్న వారికి టీ నీళ్లు కూడా పోయించడం లేదనే ప్రచారం జరుగుతోంది. దీనిపై పార్టీ ప్రధాన కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అలర్ట్ అయిన అధినాయకత్వం అభ్యర్థుల్ని ఆరా తీసింది. ఇప్పటికే సొమ్మంతా ఖర్చయిపోయిందని సమాధానం చెప్పడంతో పార్టీ పెద్దలు అవాక్కయ్యారు. ఫ్యాన్ పార్టీ పంపిన ఎన్నికల నిధులను వెనకేసుకున్న నేతలపై ఇన్సైడ్ స్టోరీ. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమరం పతాక స్థాయికి చేరింది. ఈ తరుణంలో పార్టీ అభ్యర్థుల ప్రచార తీరుతెన్నులు, సమన్వయం, నిధుల వ్యయంపై ఆయా పక్షాల అధినాయకత్వాలు దృష్టి పెట్టాయి. ఎన్ని అడ్డదారులు తొక్కైనా అధికారంలోకి రావాలనుకుంటున్న అధికార వైసీపీ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కరెన్సీ కట్టలను బయటకు తీస్తోంది. డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తోందని చెబుతున్నారు. ఇందుకోసం అధికార పార్టీ నేతలు తమ అభ్యర్థులకు సగం డబ్బును ముందుగానే పంపించి నమ్మకమైన కొందరు కీలక నేతల దగ్గర ఉంచింది. నామినేషన్ల ఘట్టం పూర్తయిన వెంటనే ఆ డబ్బును అభ్యర్థులకు చేర్చింది. దానిలో సగం వెనకేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఆ సొమ్మును ప్రచారానికి వచ్చిన వారికి, బూత్ కమిటీలకు, ఆయా వార్డుల్లో పనిచేస్తున్న వారికి రోజువారీ ఖర్చులకివ్వాలి. వీరికి డబ్బివ్వడం సంగతి దేవుడెరుగు. అభ్యర్థుల వెంట ప్రచారంలో పాల్గొంటున్న కార్యకర్తలకు టీ నీళ్లకు కూడా పైసలివ్వడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఫ్యాన్ పార్టీ కేంద్ర కార్యాలయానికి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందుతున్నాయని చెబుతున్నారు. పార్టీకి చెందిన జోనల్ కోఆర్డినేటర్లు, ఐపాక్ బృందం కూడా దీనిపై ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఈ అంశాలు ఇప్పటికే సీఎం జగన్ దృష్టికి వెళ్లాయని చెబుతున్నారు. పార్టీ అధినేత నిర్వహించిన సిద్ధం సభల్లో కూడా కొందరు నేతలు ఇదే అంశంపై ఫిర్యాదు చేసినట్టు వినిపిస్తోంది. పార్టీ కార్యకర్తలకు డబ్బులివ్వని అభ్యర్థుల వ్యవహారాన్ని వైసీపీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంది. నేరుగా ఫోన్ చేసి క్లాస్ తీసుకుంటుంటే విస్తుపోయే విషయాలను చెబుతున్నారట. ఇచ్చిన మొత్తం నిధులను ఇప్పటికే ఖర్చు చేసినట్టు కథలు చెబుతున్నారని ఫ్యాన్ పార్టీ నేతలే అంటున్నారు. ఇచ్చిన డబ్బులేమయ్యాయని ఆరా తీస్తున్నారట. ఎవరెవరికి ఎంత ఇచ్చారో లెక్కలు చెప్పాలని నిలదీస్తుంటే సైలెంట్ అయిపోతున్నారనే టాక్ నడుస్తోంది. తత్వం బోధపడిన వైసీపీ పెద్దలు ఇప్పుడు ప్లాన్ మార్చారు. అభ్యర్థుల చేతికి డబ్బులివ్వకుండా తమకు నమ్మకమైన వారితో వ్యయం చేయించేందుకు రెడీ అయ్యారు. కొన్ని చోట్ల ఇప్పటికే ఇలా చేయిస్తోందని సమాచారం. మరోవైపు తమకు తెలియకుండా నియోజకవర్గంలో వేరే వారితో డబ్బులెలా ఖర్చు చేయిస్తారు అని అభ్యర్థులు నిలదీస్తున్నారు. ఇలా పలు స్థానాల్లో ఈ గోల్మాల్ వ్యవహారం వెలుగు చూడడంపై పార్టీ నేతలు సీరియస్ అయ్యారు అని సమాచారం. అటువంటి నియోజకవర్గాలకు డబ్బులు పంపవద్దని అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేశారని తాడేపల్లి ప్యాలెస్ టాక్ గా చెబుతున్నారు. ఇప్పుడు వైసీపీలో ఎన్నికల నిధుల గోల్మాల్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. పైగా ఓటుకు 5,000 ఇస్తారని ప్రతిపక్షాలు, అధికార పార్టీలోని కొందరు నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా అధికార పార్టీ అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది. తామంత డబ్బు ఇవ్వలేమని 2,000 ఇస్తే 5,000 ఇస్తారని చెబుతున్నారు కదా అని కొందరు వ్యాఖ్యానించడం అధికార పార్టీ నేతలకు సెట్ బ్యాక్ గా మారింది. పార్టీ పంపిన నిధులను వెనకేసుకుని బీద పలుకులు పలికే అధికార పార్టీ అభ్యర్థుల వ్యవహారం అగ్రనేతలకు మింగుడు పడ్డం లేదు. దీంతో ఏం చెయ్యాలి అనే అంశంపై ప్యాలెస్ పెద్దలు సమాలోచనలు జరిపారు. వెంటనే అలర్ట్ అవ్వాలని రీజనల్ కోఆర్డినేటర్లను ఆదేశించినప్పటికే నష్టం జరిగిపోయిందని చెబుతున్నారు. అధికార పార్టీలో నెలకొన్న ఈ డబ్బు వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.